హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీక్షిస్తున్న అందరికి నమస్కారం. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి జనవరి వార ఫలాలు ఎలా ఉన్నాయనేది మనం చూడబోతున్నాము. జనవరి 3వ తారీఖు నుంచి జనవరి 9వ తారీఖు వరకు వీరికి అద్భుతమైన ఫలితాలనేవి కనబడబోతున్నాయి. అలాగే కొన్ని విషయాలు వీరు ఇబ్బందుల్లో పడాల్సిన అవకాశం కూడా ఉండబోతుంది. అవి ఏంటి అనేది ఈ వీడియోలో మనం ప్రతి ఒక్కటి కూడా డిస్కషన్ అనేది కూడా చేయబోతున్నాము. ఆల్రెడీ మన ఛానల్లో జనవరి 2025 12 రాశుల వరకు ఎలా ఉండబోతుందో ప్రతి వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు ప్రతి వీడియో అనేది మన ఛానల్లో చెక్ చేసుకోవచ్చు. మేషరాశి వరకు ఎలా ఉందో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసిన వార ఫలాలు అది మీరు కూడా వెళ్ళి చూసుకోవచ్చు. ఇక మనం వృషభ రాశి వారి గురించి మనం చూసుకున్నట్లయితే వీరికి చాలా కాలంగా వేచి చూస్తున్న ఆశయాలు అనేవి నెరవేరుతాయి. వీరు ఎప్పటి నుంచో కొన్ని ఆశయాలు అనేవి పెట్టుకుంటారు పలానా పని విషయాలలో. అవి సక్సెస్ అయ్యే అవకాశాలు జనవరి వారంలో అనేది కూడా కనబడబోతుంది. అలాగే వీరికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిపరకంగా అనేది కూడా సాగుతాయి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఇబ్బందులు వీరికి ఎలాంటి ఏం లేకుండా చాలా సంతృప్తంగా సంతోషంగా అనేది కూడా ఉంటారు. ఇంటి బయట అనేది కూడా మీ మాటకు అనేది విలువ అనేది కూడా పెరుగుతుంది. ఇంటి బయట మళ్ళీ మీదే పైచి అనేది కూడా అవ్వబోతుంది. ప్రతి విషయాలు మీదే ముందుకు అడుగు అనేది కూడా సాగబోతుంది. వ్యాపారాల్లో సక్సెస్ఫుల్గా అనేది కూడా సాగుతుంటాయి. లాభాలు అనేవి కూడా మీరు చూడబోతున్నారు. నూతనంగా ఏదైనా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్నా సరే జనవరి 3వ తారీఖు నుంచి జనవరి 9వ తారీఖు ఈ యొక్క వారం గ్యాప్లన్నీ మీరు వ్యాపారాలు మొదలుపెట్టే దిశగా మీరు సాగవచ్చు. ఖచ్చితంగా లాభాలు అనేవి చూడబోతున్నారు. అంతేకాకుండా ప్రతి రంగంలో ఉన్నవారికి లాభాలు అనేవి కూడా ఉండబోతున్నాయి. ఎలాంటి పనులు చేస్తున్నా ఎలాంటి వ్యాపారాలు ఉన్నా సరే ప్రతి విషయాల్లో మీరు అంత లాభాలు అనేవి చూడబోతున్నారు. ధనం అనేది ఈ వారం మీకు అధికంగా అనేది కూడా రాబోతుంది. ఉద్యోగులకు ఒక సమాచారం అనేది కూడా సంతోషాన్ని ఇస్తుంది. అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో ఉద్యోగం రాకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళు కూడా ఈ ఉద్యోగ పరకంగా ఈ వారంలో శుభవార్తలు అనేవి కూడా వినబోతున్నారు. అంతేకాకుండా విద్యార్థులకు ఆశించిన అవకాశాలు అనేవి సంతృప్తి పరకనది కూడా ఉంటాయి. అంతేకాకుండా మంచి ర్యాంకులతో ఎగ్జామ్స్ రాస్తే మంచి ర్యాంకులతో పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతున్నాయి. మీ బంధువులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. భార్యాభర్తలు అన్యోన్యంగా సంతోషంగా అనేది కూడా ఉంటారు. కొత్తగా ఆభరణాలు అనేవి కూడా కొంటారు. పురుషులు వాహనాలు అనేవి కూడా కొంటుంటారు. గృహ నిర్మాణ పనులు అనేవి ప్రారంభిస్తారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ఆ పనులు అనేవి సాగుతాయి. అలాగే మీరు చేపట్టిన పనుల్లో విజయం అనేది కూడా సాధిస్తారు. అన్ని రంగాల వరకు ఉత్సాహకర వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. మరీ ముఖ్యంగా ఈ వారం చివరిలో 2 విషయాలు మీరు చాలా జాగ్రత్తగా అనేది కూడా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయాలు మీరు చాలా జాగ్రత్త అనేది కూడా ఉండాలి. మరియు మీకేదైనా అప్పులు ఉన్నట్టయితే మాత్రం రుణదాతలు మీ మీద అధిక ఒత్తిడి అనేది కూడా చేపిస్తుంటారు. అప్పులు కట్టండి, కట్టండి అని ఒత్తిడి అనేది మీ మీద ఎక్కువ అనేది కూడా చేస్తుంటారు. దానివల్ల మీకు ఆరోగ్యపరకంగా మనశ్శాంతి ఉండదు, సంతోషంగా ఉండలేరు. దాని గురించే మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఇలాగ ఈ విధంగా అనేది కూడా ఉంది. మరీ ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే బంధువులతో గొడవలు పడే అవకాశం ఉండబోతుంది వృషభ రాశి వారికి ఈ వారంలో. బంధువులతో ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశం ఉండబోతుంది. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్త అనేది కూడా ఉండాలి. ఇది విషయం మిత్రులారా. వృషభ రాశి వారికి జనవరి 3వ తారీఖు నుంచి జనవరి 9వ తారీఖు వరకు చాలా అనుకూలమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. కానీ ఇందాక నేను చెప్పినట్టు 3 విషయాలు మీరు చాలా జాగ్రత్త అనేది కూడా మీరు ఉండాలి. ఇలాగ మీరు ఆ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మీకు అంత శుభం అనేది కూడా జరగబోతుంది. మన ఛానల్లో ఇందాక నేను చెప్పినట్టు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది, రాజయోగం అనేది కొన్ని రాశుల వారికి ఉండబోతుంది. ఎన్నో మంచి విషయాలు, గొప్ప విషయాలు అనేవి కొన్ని రాశుల వరకు అనేది కూడా జరగబోతున్నాయి. ప్రతి విషయం అనేది మన ఛానల్లో పెట్టడం అనేది కూడా జరిగింది. మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు. అలాగే మేషరాశి వారికి కూడా ఎలా ఉండబోతుందో మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను. అది కూడా మీరు చెక్ చేయొచ్చు ఈ వారం అనేది. ఇందాక నేను చెప్పినట్టు శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీకు పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, అక్రమ సంబంధాలు, వశీకరణం, లంకెబిందులు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు పరిష్కారం అనేది కూడా చేసుకోవచ్చు. మీరు రాసింటే మీకు తెలియకపోయినా తెలుసుకున్న ప్రయత్నం అనేది ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు పరిష్కారం అంటే తెలుసుకోవచ్చు. ఇది విషయం మిత్రులారా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.